హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చూడండి, ఇది మా దగ్గరున్న ఒక చిన్న పల్లెటూరు గట్టిపల్లె అని చెప్పేసి అని. ఈ ఊరు ఒకప్పుడు ఏంటంటే చాలా మంది జనం ఉన్నారు. అంటే ఇక్కడ ఫ్యామిలీస్ మొత్తం మంచిగానే, మొత్తం ఊరు నిండా మనుషులు ఉండేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు సగానికన్నా తక్కువ మంది, ఒక 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఒకసారి మీకు ఆ ఇల్లు చూపిస్తాం, మీకు ఏ విధంగా ఉంది అని చెప్పేసి అని. చూడండి, ఇక్కడ ఇల్లు మొత్తం ఇక్కడ ఏంటంటే ఇది కూలిపోయింది, చూసారా? ఇక మా వాడు తిడతాను నన్ను, ఏంద్ర వీడియో కథ ఏంద్రా అని చెప్పేసి అని. ఇక చూడండి, ఇంకో 1 ఇయర్లో ఈ ఊరు ఉంటుందో ఉండదో డౌటే. ఇక చూడండి, ఒకప్పుడు ఈ ఊరు మొత్తం కలకలలాడేది జనంతో. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఇంకో 2 డేస్ అయితే మొత్తం ఏంటంటే పండగకు అదేంది అందరూ బతుకమ్మ పండగ చాలా మంది వచ్చి ఇక్కడ ఆడేది. ఇదే ప్లేస్లో ఇదే ప్లేస్లో ఆడేది ఇక్కడనే. కానీ ఇప్పుడు జనమే లేరు. ఒక 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ మాత్రమే ఇక్కడ ఉంటానే. ఇంకో 1 ఇయర్లో ఇది ఉండదు, దాదాపు ఉండదు అంతే ఇక. ఎందుకంటే వీళ్ళందరూ వేరే ప్లేస్లలో ఇల్లు కట్టుకుంటారు ఆల్రెడీ. వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇంకంతే. ఈ 2 ఫ్యామిలీస్ ఇక్కడ ప్లస్ ఇటు ఒక 2 ఫ్యామిలీస్కి అంతే. ఇక ఊరు ఎండ్ అయిపోయింది కూడా, దగ్గరికి వస్తున్న ఊరు ఎండ్గా. చూడండి, ఇండ్లు కూడా బాగున్నాయి. కొన్ని ఇండ్లు వెళ్ళిపోయిన వాళ్ళే. ఉన్నోళ్ళు అయితే కొద్దిగా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తారు కాబట్టి కొద్దిగా బాగానే ఉన్నాయి. చూడండి, ఎవరు లేరు. అంతే, 2-3 ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. చూడండి, పచ్చని పల్లెటూరు ఇది. ఇక్కడ ఈ ప్లేస్లో కూడా ఇల్లు ఉండేది, మధ్యలో ఇల్లు కనిపిస్తుంది. ఇల్లు కూడా కథం ఇక్కడ వేరే ప్లేస్లో ఇల్లు కట్టుకున్నారు. కథం ఇక్కడ అన్ని చెట్లు పెట్టేసుకున్నారు వీళ్ళు. చూడండి, వేరే ప్లేస్లో కూడా ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ అంతా వదిలిపెట్టి ఇక్కడ చెట్లు పెట్టుకున్నారు ఆ ప్లేస్లో. ఇది కూడా చూడండి. ఈ ఇంట్లో ఉన్న పర్సన్ ఏంటంటే ఇప్పుడు సర్పంచ్. మా దగ్గర ఉన్న వేరే ఊర్లో ఇప్పుడు ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నాడో అక్కడ సర్పంచ్. అంతకుముందు ఇదే ఇంట్లో ఉండేవాడు. పాత తీపి జ్ఞాపకాలు ఇవన్నీ. ఒకప్పుడు ఇక్కడ ఈ ఊర్లో ఏంటంటే టైంపాస్ ఆడుకునేది. ఈ చెట్టు కానీ ఏంటంటే ఆడుకునేది, చెట్టు చుట్టూరు కరెంట్ షాక్ అని అవి ఇవి ఆడుకునేది. ఈ ప్లేస్లో ఏంటంటే ఈ 4 చెట్లు పెట్టుకొని 4 డబ్బాలు అని చెప్పేసి అని ఆడేది. ఇవి చెరువు ముందరికి వచ్చేది ఏంటంటే చెరువు కనిపిస్తుందా? కనిపించేది కొద్దిగా ముందరికి వెళ్తే కనిపిస్తుంది మీకు చెరువు ఏందని చెప్పేసి అని. ఇక ఇదే ప్లేస్లో ఏంటంటే ఆడేది. ఇక ఇంకొద్దిగా ముందరికి పోతే ఏంటంటే ఇక ఇదే ప్లేస్లో కూడా ఇల్లు ఉండేది, ఒక ఇల్లు మొత్తం తీసే చెట్లు పెట్టేసిల్లు. కనీసం మీకు చూపిద్దామన్నా కనీసం ఇప్పుడు గోడలు లేవు, మొత్తం అంతే తయారైపోయినాయి. ఇప్పుడు స్టార్టింగ్లో ఈ ఊరు స్టార్టింగ్లో బోరు ఉంది కదా, ఆ బోరు అక్కడ పోసింది. అది నల్లాల బోరు. ఇక ఆ బోరు యొక్క ఇదే అక్కడ ఆఫ్ చేస్తే అక్కడ ఆఫ్ అయిపోతాయి. ఇక ఇక్కడ మేము క్రికెట్ ఆడుకునేది ఇక ఇదే ప్లేస్లో, ఇదే ప్లేస్లో. అప్పుడు కొద్దిగా బాగుండే, ఇప్పుడు మొత్తం ఏంటంటే బాగాలేదు. ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తారు కదా కరెక్ట్. మేము ఆడుతున్నందుకు ఏంటంటే మొత్తం క్లీన్ చేసుకొని సాఫ్ చేసుకొని ఎండాకాలం యూజ్ చేసి ఆడుకునేది మేము. ఇది చెరువు, ఇదే ప్లేస్. ట్రాన్స్ఫారం కింద ఇక్కడ బావి ఉండేది, పెద్ద బావి. మొత్తం కూల్చేసిళ్ళు, మొత్తం మట్టి ఎంత పోసేసిళ్ళు. ఇవి చెరువు చూడండి. ఈ చెరువు నీళ్ళతోటే ఇక్కడ వర్షాకాలం మాత్రమే ఈ పంటలు చేస్తారు. దాని తర్వాత ఎండాకాలం ఏంటంటే ఈ చెరువులో వాటర్ ఉండే కాబట్టి పొలం చేయరు వీళ్ళు. ఇవన్నీ పాత జ్ఞాపకాలు ఇవన్నీ. ఇక్కడ 4 డబ్బాలు ఆడుకునేది, మంచిగా చెట్ల నీడకు ఎంజాయ్ చేసుకుంటూ ఉండేది ఫ్రెండ్స్ అందరం కలిసి. చూడండి ఒకసారి. ఇప్పుడు చూస్తే అరే ఈ ఊరేంద్ర అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఈ పాత రోజు మేము మా చిన్నప్పుడు ఏంటంటే ఇక్కడికి మా దగ్గర ఉన్న ఊరు ఏంటంటే ఇక్కడ నడుచుకుంటూ వచ్చేది, టైంపాస్ ఆడుకునేది. ఇప్పుడు ఏంది మన హోలీ అప్పుడు ఏంటంటే షిర్రగొని ఆడేది, హోలీ అప్పుడు ఏంటంటే మన ఇప్పుడు జాయిర్ ఆడేది, ఎంజాయ్ చేసుకుంటుండేది. ఈ ఊరికి వచ్చేది అందరూ, మాకు తెలిసిన వాళ్ళే, మా చుట్టాలు కూడా అవుతారు అందరూ. చూడండి, మర్రి చెట్టు ఎంత పెద్దదో. నా చిన్నప్పటి నుంచి సేమ్ ఇదే సైజులో ఎంతే పెద్దగా ఉన్నది. చూడండి ఒకసారి. ఇటువంటి చెట్లు ఇంక ఫ్యూచర్లో మనకు కనిపించే కూడా. ఇన్ ఫ్యూచర్లో
ఇటువంటి చెట్లను చూడాలంటే మనం ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళి ఇట్లా మనం జూలో ఇప్పుడు టైగర్స్ ఎట్లా చూస్తున్నాము. ఒకప్పుడు ఊర్లోకి వచ్చి నార్మల్గా పొలం కాడికి అటు ఇటు పోతే అడవిలోకి పోతే కనిపించేటి. ఇప్పుడు ప్రత్యేకంగా పోయి జూలో చూడాల్సి వస్తుంది. ఇటువంటి చెట్లు కూడా ఏంటంటే మన ఫ్యూచర్లో అదే పరిస్థితిలో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి చెట్లు మొత్తం అంతరించిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడే కావు చెట్లు, చాలా ఎప్పుడు తరతరాల నుంచి వస్తున్నాయి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఓన్లీ ఏంటంటే మన దగ్గర ఉన్న ఊరు జస్ట్ చూపిద్దామని చెప్పేసి, అంటే ఇక్కడ నుంచి వలస వెళ్తుళ్ళు ప్రతి ఒక్కరు. ఇక్కడ నుంచి ఈ ఊరు నుంచి వలస వెళ్ళి ఏంటంటే సిటీ సైడ్స్ ఏంటంటే ల్యాండ్ తీసుకొని అటు సైడు భూములు కొంటారు అందరూ. కాబట్టి ఇది మీకు చూపించింది ఏంటంటే మా యొక్క పక్కకున్న విలేజ్ యొక్క సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. అన్ని ఊరంతా వెళ్ళిపోతే పల్లెటూరులో అనే పేరే పోతుంది. ఇక పేరుకే పలానా పల్లెటూరు అని చెప్తారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పల్లెటూరు అనేదే ఉండదు. జస్ట్ ఇండ్లు, కూలిపోయిన ఇండ్లు, కూలిపోయిన గోడలు మాత్రమే ఉంటాయి అంతా. చూడండి, కూలిపోయిన ఇండ్లు, కూలిపోయిన గోడలు, ఇవి జ్ఞాపకాలు. ఇటు సైడ్ పని ఉండి ఇటు వచ్చిన ఈ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి చిన్న వర్క్ మీద ఇటు వస్తాయి. ఇసుంటి మర్చిపోలేని జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ జ్ఞాపకాలు ఎవరికైనా గుర్తొచ్చే ఉంటే మాత్రం ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అందరికీ.